జాగ్రత్తగా చూచుకును. చాలండి, అందరం చెప్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. మరొకసారి చెప్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చక్కగా మరి వాక్యం చదువుకున్నాం. దేవుడు మనకి సెలవిచ్చబోతున్నటువంటి సందేశాన్ని కూడా విందాం. ఈ వాక్యం ద్వారా మనము చక్కగా మంచి పాఠాలు చక్కగా నేర్చుకుందాం. దేవుడు మనకి నేర్పించబోతున్న పాఠాలు చక్కగా మరి నేర్చుకుందాం. దేవుని వాక్యంలో ఎలా సెలవిచ్చబడుతూ ఉంది, నువ్వు మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకుని. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మందిరానికి వచ్చేవారితో. మందిరానికి వచ్చాం మనం అందరం కూడా. చక్కగా మరి దేవుణ్ణి ప్రేమించాం, దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నాం, దేవునితో గడపాలనుకుంటున్నాం, దేవుణ్ణి మనం అందరం కూడా కలుసుకోవాలని వచ్చాం. దేవుని మందిరంలో ఎవరుంటారండి? ఎవరు ఉంటారు చెప్పండి? దేవుడు ఉంటాడు. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. ఆ దేవుణ్ణి మనం అందరం కూడా ఏం చేయడానికి వచ్చాం? ఆరాధించడానికి వచ్చాం. ఈ ఆరాధించాల్సినటువంటి మనము మరి ఒక్క విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి ప్రవర్తన? ఫోన్లో ఎక్కడికి వచ్చిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత, అలాగే ఇంకా ఇతర ఆలోచనలో, ఇంకా ఇతర విషయాలు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం. ఎక్కడ మాట్లాడుకోకూడదు? మందిరంలో. ఎందుకంటే ఈ సమయంలో మరి దేవునితో ఉన్నాం మనము. మన మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇంకా మరి చాలా విషయాల గురించి మరి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం, అల్లర్లు చేస్తూ ఉంటాం. చూడండి, మరి ఇంకా దేవుడు మనకి ఈ విలువైన సమయాన్ని ఇచ్చింది ఆరాధించడానికి. ఆయనతో మనము మాట్లాడడానికి ఆయన మనకి సమయాన్ని ఇచ్చాడు. ఆయనతో మాట్లాడాల్సినటువంటి సమయంలో మనం ఏం చేస్తున్నామో, ఎలా గడుపుతున్నామో, ఎలా మసులుకుంటున్నామో, మరి మనము వాక్యాన్ని వింటూ ఉండగా దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠాలను బట్టి మన జీవితంలో మనం ఎంతవరకు మనల్ని మార్చుకుంటున్నామో అది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇలా పరిశీలన చేసుకోమని కూడా దేవుని వాక్యంలో దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. అనేకమైన ఆలోచనలు ఎక్కడ చేయకూడదు? అనేకమైన ఆలోచనలు మనకి మందిరంలో చేయాల్సిన అవసరము లేదు. మరి ఇక్కడ మనం ఏం చేయాలి? ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇంకా ఆరాధించాలి, ఇంకా దేవునితో మాట్లాడాలని ఆ అనుభవంలోనూ చక్కగా మరి మనము ఉండాలి. అంతేకాని విచారంగా ఉండకూడదు, దుఃఖముతో ఉండకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎలా ఉండాలి మనము? సంతోషంగా. దేవుని మందిరంలో ఎలా ఉండాలి? నా ప్రార్థన మందిరంలో వారిని నేను ఏం చేస్తాను? ఆనందింప చేస్తాను. ఉందా వాక్యంలో? ఎలా ఉండాలి? వాక్యంలో ద్వారాగా మనం వింటున్నాం కదా, ఎలా ఉండాలి మనం? ఆనందంగా ఉండాలి. విచారంగా ఉండాలా? ఉండకూడదండి. విచారమైనటువంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. మందిరంలోనికి రాగానే ఈ ఆలోచనలు వచ్చేస్తాయి, విచారకరమైన ఆలోచనలు వచ్చేస్తాయి. దయచేసి అది ఆశీర్వాదం కాదు. ఆ జీవితం మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వదు. ఈరోజు ప్రవర్తన అంటే మనం ఏదో తప్పులు చేసేస్తున్నామని కాదు, ఏదో పాపం చేసేస్తున్నామని కాదు. మొట్టమొదటిగా ఆనందంగా ఉండాలి. మందిరంలో ఎలా ఉండాలి? ఆనందంగా, సంతోషంగా ఉండాలి. దేవుని కలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎవరిని కలుసుకున్నాం మనం? దేవుని కలుసుకున్నటువంటి సమయంలో మనం ఎలా ఉండాలి? ఈ అనుభవము, ఈ క్రొత్త అనుభవం మన ముఖంలో ఏం కనిపించాలి? ఆనందం, సంతోషము కనిపించాలి. అంతేకాని ఇంకా దేవుని దగ్గరికి వచ్చాక కూడా, దేవుని ఆరాధిస్తున్నప్పటికీ కూడా, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా చూడండి లోపల ఏం వదిలిపెట్టట్లేదు?
విచారాన్ని విడిచిపెట్టట్లే. ఎంతో కొంత మనలో ఏముంటుంది? విచారం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. దయచేసి మరి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మరి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవర్తన ఏం మార్చుకోవాలి? ఎక్కడ ప్రవర్తన మార్చుకోవాలి? అమ్మా మన దగ్గర సమస్యలు లేవా అంటే ఉంటాయి. మనం సమస్యలు లేకుండా ఉన్నామంటే సమస్యలు లేకుండా ఎవరికి ఉండవు. మనం ఆయా పనులు చేసుకోవాలి కాబట్టి, మరి చాలా భారాలు ఉంటాయి కాబట్టి, చాలా బాధ్యతలు ఉంటాయి కాబట్టి, ఆ పనులు ఆ బాధ్యతలు మనకి ఎంతో కొంత ఏమనిపిస్తాయి? కష్టాన్ని అనిపిస్తుంది, దుఃఖము ఉంటుంది, వేదన ఉంటుంది. కానీ మందిరంలోనికి వచ్చినప్పుడు మనం ఎక్కడ చదువుకునే ఇప్పుడు నీవు దేవుని మందిరానికి పోవున్నప్పుడు ఎక్కడికి వచ్చాం? మనం పని చేయడానికి వచ్చామా? మందిరానికి ఆరాధించడానికి వచ్చామా? ఇక్కడ ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? మనల్ని సృష్టించిన దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? దేవుణ్ణి జీవితంలో కలగజేసినటువంటి కార్యాలు ఎంత గొప్పవో ఒకసారి తలంచినప్పుడు చూస్తే అందరికీ దేవుడు చూడండి, మరి ఒకేలాంటి పరిస్థితులు ఉన్నాయి అందరికీ. కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారా? కళ్ళు లేని వాళ్ళు ఉన్నారా? అవుటి వాళ్ళు ఉన్నారా? చూడండి, ఎంతమంది భూమి మీద నీవు దేవుని మందిరానికి పోవున్నప్పుడు ఎక్కడికి వచ్చాం? మనం పని చేయడానికి వచ్చామా? మందిరానికి ఆరాధించడానికి వచ్చామా? ఇక్కడ ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? మనల్ని సృష్టించిన దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? దేవుణ్ణి జీవితంలో కలగజేసినటువంటి కార్యాలు ఎంత గొప్పవో ఒకసారి తలంచినప్పుడు చూస్తే అందరికీ దేవుడు చూడండి, మరి ఒకేలాంటి పరిస్థితులు ఉన్నాయి అందరికీ. కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారా? కళ్ళు లేని వాళ్ళు ఉన్నారా? అవుటి వాళ్ళు ఉన్నారా? చూడండి, ఎంతమంది భూమి మీద చూడండి, మరి ఆరోగ్యం లేని వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఏమిచ్చాడు? మనకి అన్ని అవయవాలు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. అందుకోసం మనం ఏం చేయాలి? సంతోషంగా దేవుణ్ణి సంతోషంగా ఆరాధించాలి. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమి ఇచ్చాడు? మనకి ఏం తక్కువ చేశాడు? అసలు దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు. మనం అడిగామా? ఇవన్నీ అడగక ముందే అడిగిన వాటికంటే ఎక్కువగా ఇచ్చి మనం దేవుడు ఆరాధించమంటున్నాడు. మందిరానికి వస్తున్నావుగా, వచ్చేటప్పుడు నిన్ను ఒకసారి చూసుకో. మరి వస్తూ ఉన్నప్పుడు చూస్తూ వస్తున్నావు కదా, పరిస్థితులు అన్నీ కూడా చూసాం కదా. ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకంటే దేవుడు మనల్ని ఎక్కడుంచాడు? మెరుగుగానే ఉంచాడు. అందుకని మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? విచారంగానా, సంతోషంగానా? సంతోషంగా ఉండండి. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. రెండు చేతులు ఎత్తి, దేవా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేందుకు స్తోత్రాలు చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూడండి, మరి ఎంత మనం దేవుని దగ్గర పొందుకుంటున్నామో, దేవుడు మనకి ఎంత కృప చూపుతున్నాడో. ఏం మానలేదు దేవుడు మన మీద? కృప చూపటము మానలేదు. తెలుసండి, ఏం చూపటం మానలేదు? కృప చూపటం మానలేదు. ఒక రోజున దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, సౌలుకు కృప చూపటం మానినట్లు దావీదుకు కృప చూపటము మానలేదంటాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. నీ మీద నా మీద దేవుడు ఏం చూపిస్తున్నాడు తెలుసా? కృప అండి, కృప. ఏంటది? కృప. నువ్వు బ్రతకాలి, నువ్వు ఎదగాలి, నువ్వు ప్రకటించాలి, సజీవుడైనటువంటి దేవుని గురించినటువంటి సువార్తను చాటి చెప్పాలి అని దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? బ్రతికిస్తూ ఉన్నాడు, నీ మీద కృప చూపుతున్నాడు. గమనించినట్లయితే దేవుడు నిన్ను ఎంతగా కాపాడుతున్నాడో, మనల్ని ఎంతగా కాపాడుతూ ఉన్నాడో, మనల్ని ఎంతగా రక్షిస్తూ ఉన్నాడో, మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, మన జీవితంలో జరుగు సంఘటనలన్నిటిని బట్టి మనం అందరం కూడా దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామో దేవుడు మనకి ఎంతగా సహాయం చేస్తున్నాడో అర్థమవుతూ ఉంది. గడుపుతూ ఉన్నటువంటి కాలంలో మరి దేవుడు మనల్ని ఇంతగా భద్రపరుస్తూ, తల్లైన తన బిడ్డల్ని వరుసుద్దేమో కానీ నేను నిన్ను మరవని అంటున్నాడు, నా అరచేతిలో నేను చెక్కుకున్నాను అంటున్నాడండి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడును నేనే. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఇంతగా ప్రేమ చూపించేవారు మన మీద ఎవరైనా ఉన్నారా? అందుకని దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతి. అంత ప్రేమించే దేవుణ్ణి మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదండి. దేవుణ్ణి స్తుతించడం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో, అన్ని స్థలాల్లో దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. దేవా
నీకు స్తోత్రమయ్యా. ఏం చెప్పాలి? దేవా నీకు స్తోత్రం, ఇంకా భూమి మీద నేను మిగిలిన్నానంటే నీకు స్తోత్రాలయ్యా. కృపనైనా ఇదేంటి? కృప. ఈ కృపను బట్టి మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఈరోజు మందిర అనుభవం అంటే చాలా గొప్పదండి. అందుకని దావీదు ఏమంటాడు తెలుసా? 84వ కీర్తనలో చదవవసరం లేదు. ఆయన ఏమంటాడో తెలుసా? భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. మందిరాన్ని గుర్తించాలి. మందిర అనుభవాన్ని మనం ఏం చేయాలి? గుర్తించాలి. మందిరంలో మనం ఎలా ఉండాలి, ప్రాముఖ్యంగా మందిరంలో ఎలా ఉంటే మనకు ఆశీర్వాదం, మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన పాఠం. ఎలా ఉండాలి మందిరంలో? మనం విచారంగానే సంతోషంగానా ఎలా ఉండాలి? ఆశీర్వదింపబడాలి అనుకున్న వాళ్ళు మందిరంలో ఎలా ఉండాలో తెలుసా? సంతోషంగా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదం అనేది మనకు దేవుడు ఎప్పుడు ఇస్తాడు? సంతోషంగా ఉంటే. ఎలా ఉంటే? సంతోషంగా ఉంటే. మన ముఖంలో దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా ఆ రూపం మారకపోతే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వాదం తీసుకుని వెళతామా? వచ్చిన తర్వాత ఎలా ఉండాలి మనం? సంతోషంగా. రూతమ్మకి లేవా కష్టాలు? కానీ నోటితో ఏమంటుంది? దేవుడే నా దేవుడు అంటుందండి. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఆమెకి లేవండి కష్టాలు. ఆవిడని ఒకసారి మీరు తలంచుకుంటే ఆవిడ స్థితిగతులు మనకంటే చాలా, ఇంకా మనకన్నా కొద్దో గొప్ప ఏదో ఒక ఆధారం ఉంది, కానీ ఆవిడకి అసలు ఎటువంటి ఆధారము లేదు. నిజంగా ఆధారం లేకపోయినా ఏమంటుందో తెలుసా? నీ దేవుడే దేవుడు. ఎలా అంటుందో ఆనందంగా ఆ మాట అనగలుగుతుంది. ఈరోజు మన నోట్లో నుంచి, మన ముఖంలో నుంచి కనిపించే రూపాన్ని బట్టి, మరి ప్రవర్తించే ప్రవర్తన బట్టి ఆమె ప్రవర్తన కనబడుతూనే ఉంది. ఎలా కనబడుతుంది? ఆవిడ సంతోషంగా కనబడుతుంది. ఆహారం ఉందా సంతోషించడానికి? జీవితానికి కావాల్సిన అనుకూలంగా అన్నీ ఉన్నాయా? ఏమీ లేవు. కానీ ముఖంలో ఎలా ఉంది? మాటలు ఎలా ఉంది? మాటలు ఎలా ఉండాలి? సంతోషంగా. ముఖంలో ఎలా ఉండాలి? సంతోషంగా. చూడండి, రూతమ్మను బట్టి చక్కగా మనం సంతోషించడం. దావీదుని బట్టి ఏమంటున్నాడు దావీదు? భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే దేవుని మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఆ మాటల్లో ఏముంది? మీరు ఏం చూసి సంతోషిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే చెప్తున్నాను, మందిరంలో ఉంటే చాలా సంతోషం. మందిరాన్ని ప్రేమించేవారు ఏమవుతారు? దీవించబడతారు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరిని ప్రేమించాలి? మందిరాన్ని. మందిరములో చక్కగా మరి మనం ప్రవర్తిస్తే, అంటే దేవుడు మనకి ఇక్కడ ఏమైనా బరువు బాధ్యతలు ఏమైనా పెడుతున్నాడా? ఏమీ పెట్టట్లా. ఆరాధించడానికి వచ్చాం కదా, ఆరాధిస్తున్నాం కదా, ఆరాధించేటప్పుడైనా మన ప్రవర్తన ఎలా ఉండాలి? మీ అమ్మాయి పెళ్ళయిందా? మంచి సంబంధాలు వచ్చినాయా? మీ అబ్బాయి పాస్ అయ్యాడా? జాబ్ వచ్చిందా? మీ అబ్బాయి జాబ్ చేస్తున్నాడుగా, ప్రమోషన్ వచ్చిందా? మీ ఆయన వ్యవసాయం చేస్తున్నాడుగా, బాగా పండిందా? విదేశాలు వెళ్ళారుగా, అక్కడ శుభ్రంగా చక్కగా మీరు అనుకున్నవన్నీ కూడా మీరు చేయగలుగుతున్నారా? ఎక్కడ మాట్లాడుకోవాలండి ఇవన్నీ? ఎప్పుడు మాట్లాడాలండి ఇవన్నీ? ఎందుకు వచ్చినటువంటి ఈ యొక్క సంభాషణ? ఇక్కడ సంభాషించాల్సినటువంటి సంభాషణ అనేది ఎక్కడ మాట్లాడకూడదు? మందిరంలో మాట్లాడుకోవాల్సినవి కాదు. ఇక్కడ ఏమి మనల్ని దేవుడు చేయమంటున్నాడో మనం ఒకసారి జాగ్రత్తగా వింటే, ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించండి. ఆరాధిస్తే మీరేం పట్టుకుని వెళ్తారో తెలుసా? ఆశీర్వాదం. ఇవన్నీ పెట్టుకున్నారనుకోండి, మనలోనికి వాక్యం వెళ్ళొద్దా? దేవుణ్ణి మనసారా ఆరాధించగలుగుతామా? ఆ సంతోషం మనకు ఉంటుందా? ఎప్పుడు దీవించబడతాం? ఎప్పుడు మనం దీవించబడ్డాం అంటే, ఇప్పుడు దీవించబడడానికే మనం వచ్చాం. కానీ దీవించబడడానికి మరి వచ్చాం, కానీ దీవించబడడానికి మనలో ఏం కనిపించట్లా? ప్రవర్తనలో మార్పు కనిపించట్లా. ప్రక్కన ఉన్న వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం? ఇవే విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మన మనసు ఆరాధించడానికి ఏముండదు?
సంతోషంగా ఉండదు. ఆ వార్త, ఆ మాట ఆ మనిషిని ఏం చేస్తూ ఉంటుంది? దుఃఖ పెడతా ఉంటుంది, ఒత్తిడి పెడతా ఉంటుంది. నిజమే, ఏమి రావట్లేదు మా అబ్బాయికి, సంబంధాలు రావట్లేదు మా అమ్మాయికి. అడిగితే ఏం గుర్తొస్తాయి మనకి? గతం అంతా గుర్తొస్తుంది. ఇప్పుడు ఆరాధిస్తే నిజంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఇలా దీవిస్తే ఆమె మాటల్లో సంతోషం, ఆమె ముఖంలో సంతోషం, సంబంధం దాని అంతటా అదే వచ్చింది. స్తోత్రం చెల్లిద్దాం. ఈ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకుంటా. ఎవరంటున్నారు? బోయాజు. దేవుడు జరగాల్సిన కార్యాలు జరగనీయుడా? జరిగిస్తాడండి. మన జీవితంలో మేలు చేయడా? చేస్తాడు. ఈరోజు మనం ఎలా ఉంటే దీవించబడతాం? సంతోషంగా. ఎక్కడ సంతోషంగా ఉండాలి? దేవుని మందిరంలో సంతోషంగా ఉండాలి. అంటే మనం చదువుకున్న వాక్య ప్రకారంగానే దేవుడు మనకి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని, ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడడానికే, నీ కుటుంబము ఆశీర్వదింపబడడానికే దేవుడు మనల్ని చూసి మనల్ని కనికరించాలని మనతో మాట్లాడుతున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సందేశము. ఆయన ఏం అడుగుతున్నాడు మనల్ని? ప్రవర్తన. ఏమడుగుతున్నాడు? ప్రవర్తన. మందిరానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి ప్రవర్తన ఎలా ఉండాలి? ఏ విషయాల మీద మనం మనసు పెట్టాలి? మందిరంలో ఆరాధించే విషయాల మీదే మన మనసు పెట్టాలి. ఆరాధించే విషయాల మీద మనసు పెడితే ఏమవుతాం? ఆశీర్వదింపబడతాం. అనేకమైన విచారాలు మనసులో పెట్టుకుంటే ఆశీర్వాదాన్ని మనం వెంట పెట్టుకొని వెళ్ళము. ఆశీర్వాదం మనం వెంట పెట్టుకుని వెళ్ళాలి. మనల్ని దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఈరోజు మనం ఏమవడానికి వచ్చాం? ఆశీర్వాదాన్ని వెంట పెట్టుకుని వెళ్ళడానికి వచ్చాం. ఇలా ఆశీర్వాదాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాలంటే ఈరోజు మనం అందరం కూడా ఈరోజు నుంచైనా మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎక్కడ సంతోషంగా ఉండాలి? మందిరంలో. పాటలు పాడుతున్నప్పుడు ఎలా ఉండాలి? సంతోషంగా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి? వాక్యాన్ని వింటున్నప్పుడు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఈ క్రమమును మనం అందరం పాటిస్తే చాలు. ఈ క్రమం పాటించిన వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయంటే చూడండి. మరి ఒక మాట చదువు. ఇర్మియా రాసిన గ్రంథం 33వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 33. కల్దీయులతో యుద్ధం చేసి వాడి చేతను బట్టి ఈ పట్టణంకు ఎముకడనైనా నా మహాకోపము చేత హతులై ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. వారు వచ్చుచుండగా ఎక్కడికి వస్తారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు వస్తుంది? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారంటే శత్రువులతో పోరాటం చేసి వస్తూ ఉన్నారు. శ్రమల్లో ఉన్న వాళ్ళు తిరిగి ఎక్కడ వస్తున్నారు? వాళ్ళు దేవుని దగ్గరకు వస్తున్నారు. ఆయన అంటున్నాడు, వారు వచ్చుచుండగా ఆరోగ్యం కలగజేస్తాను. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం కలగజేస్తానంట? తర్వాత ఏం చేస్తాడంట? స్వస్థత, సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుస్తాను. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. అమ్మా, దేవుడు నీ కోసం ఈరోజు ఏర్పాటు చేసినవి గొప్పవి. గొప్పవి నువ్వు చూడబోతున్నావు. గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. నీవు హీన పరిస్థితిలో నుంచి మరి దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడుతున్నావు. దేవుడు పోరాటాలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. శుభవార్తను దేవుడు వినిపిస్తూ ఆయన అంటున్నాడు, వచ్చుచున్న వారికి, వచ్చిన వారికి, ఈరోజు మందిరానికి వచ్చిన వారికి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మొట్టమొదటిగా నిన్ను నేను స్వస్థపరుస్తాను. ఏం చేస్తాడంట?
స్వస్థపరుస్తాను. తర్వాత సమాధానం. ఏం కావాలి? సమాధానం. ఇంటిలో ఏం కావాలి? జీవితంలో ఏం కావాలి? సమాధానం. ఎలా ఇస్తారంట? సమృద్ధిగా. ఎలా ఇస్తారంట? సమృద్ధిగా. ఈరోజు దేవుడు మనకు ఉన్నటువంటి ఆలోచనలు బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఏం కోరుతున్నాం మన జీవితంలో? సమాధానం. నా కుటుంబంలో ఏం కావాలి? సమాధానం. అయితే సమాధానం వస్తుందా మన జీవితంలో? సమాధానం మరలా మనం చూస్తామా? ఈ పోరాటాలన్నిటిలో దేవుడు మనకు సమాధానం ఇస్తాడా? వస్తుందా సమాధానం? ఎలా ఉంటే వస్తుంది? మనం చదువుకున్నాం కదా, సంతోషంగా ఉంటే సమాధానం. ఎలా? సంతోషంగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పకుండా నోరు మూసుకున్నాం అనుకోండి, వైద్యం చేసేస్తాడు ఆయన. ఏం చేయాలి మనం ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత? అయ్యా నేను బాధపడుతున్నాను అని చెప్తే ఆయన ఏం చేస్తాడు? వైద్యము చేస్తాడు. అమ్మా ఏ మందులు ఆడితే తగ్గిపోద్దురా అంటాడు. ఏమంటాడు? ఏ మందులు ఆడితే తగ్గిపోద్దురా. నమ్ముతారా నమ్మరా? వాడతారా వాడరా మందులు? ఈరోజు దేవుడు కూడా ఒక శ్రేష్టమైన వాగ్దానం చెప్తున్నాడు. నీ జీవితం గురించినటువంటి, నువ్వు నలక కొట్టబడుతున్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు వచ్చినదా పని ఏమవుతుంది? సఫలమవుతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ పని? సఫలమవుతుంది. శుభవార్త దేవుడు నీకు తెలియజేస్తున్నటువంటి వార్త ఇదే. వారు వచ్చుచుండగా సమాధానం, ఆరోగ్యం, సమృద్ధిగా బయలుపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఇవన్నీ కూడా మన జీవితంలో జరగడానికి ఒకే ఒక షరతు. ఏంటి ఆ షరతు? ఎలా ఉండాలి? సంతోషించండి. ఏం చేయాలి? వెంటనే డాక్టరు పరీక్ష చేయంగానే వెంటనే బాగుపడిపోతామా? క్రమక్రమముగా ఏమవుతాం? బాగుపడతాం. క్రమక్రమముగా మనకేమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తుంది. మందులు వాడుతుండగా రోగం ఏమైద్ది? తగ్గిద్ది. మరలా మంచి ఆరోగ్యం మనకి వస్తుంది. అలాగే ఈ వాక్యాన్ని వింటూ చక్కగా మరి దేవుని మాటలు వింటూ, ఒక నూతనమైనటువంటి సందేశాన్ని వింటూ, మనస్సును సంతోషపరిచే మాటలు వింటూ, హృదయాన్ని ఉల్లాసింపజేసే మాటలు వింటూ, దేవుని యొక్క ఉద్దేశాలను వింటూ, దేవుడు మన కొరకు దాచుంచిన మేలులను వింటూ, ఈరోజు ఒక ఆలోచన మనం చేయాలి. ఈరోజు నుంచి మనం దేవుడు చూసినప్పుడు ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? మనం దేవునికి ఎలా కనిపించాలి? దేవునికి ఎవరంటే ఇష్టం? ఎవరంటే ఇష్టం అండి? అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ఎవరు పలకరించకపోయినా యేసయ్య ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అనేది ఎవరైనా అడుగుతారా? ఆరా ఎవరికైనా ఉంటుందా? ఆయన ఏడిపించే దేవుడు కాదు. ఆయన ఏం కోరుకుంటున్నాడు మన జీవితంలో? సంతోషించాలి. మనం భూమి మీద ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే. ఈరోజు దేవుడు మనకి మరి ఆ చేయబోయేటటువంటి మేలు, జరగబోయేటటువంటి కార్యమును ముందే మనకి తెలియజేస్తూ ఆయన అంటున్నాడు. ఈరోజు నుంచి విన్నప్పుడు మనం ఎలా ఉండాలి? జరుగుతుందన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? నిజంగా మరి ఈ కష్ట పరిస్థితి, ఈ ఒత్తిడి, ఈ భారం దేవుడు చూసి నాతో మాట్లాడుతున్నాడు, నిజంగా ఆయన ఆశీర్వదిస్తాడు, నిజంగా ఆయన కార్యాలు నా జీవితం జరుగుతాయి అన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? సంతోషం. అర్థమైన వాళ్ళకి ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది అండి. ఈరోజు వాక్యం అర్థమవుతుందా మీ అందరికీ? దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసా? ఏం మాట్లాడతాడు దేవుడు మనతో? బలహీనంగా ఉన్న మనతో దేవుడు మాట్లాడకపోతే మనకు సంతోషం వస్తుందా? బాధతో ఉన్న మనతో దేవుడు మాట్లాడకపోతే సంతోషం వస్తుందా? ఒత్తిడి గుండా వెళ్తున్న మనతో దేవుడు మాట్లాడకపోతే సంతోషిస్తామా? దాన్ని చూడండి, మరి పరిశీలించకపోతే, దాని గురించి మనకి జవాబు రాకపోతే మనం సంతోషిస్తామా? దేవుడు మాట్లాడుతున్నాడండి. మాట్లాడితే ఏమడుగుతున్నాడో తెలుసా? నువ్వు నమ్మగలిగితే
ఏమి నమ్మాలి నువ్వు? వాక్యాన్ని నమ్మాలి. వాగ్దానం చేస్తున్నటువంటి దేవుణ్ణి నమ్మాలి. నమ్మితే ఏం జరుగుద్ది? ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, కానీ ఏం ఎదురొచ్చింది? మళ్ళీ ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏమి ఎదురు రాలేదా? ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. ఇది శ్రమ కాదా? ఎక్కడి నుంచి విడిపించమన్నారు వాళ్ళు? శ్రమలో నుంచి విడిపించమన్నారు. మళ్ళీ ఏమొచ్చింది ఎదురుగా? శ్రమలోంచి విడిపిస్తే మళ్ళీ ఏం కనపడుతుంది? అక్కడ ఏం చెప్తున్నాడు వాళ్ళతో దేవుడు? అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడాడు దేవుడు? శ్రమలోంచి విడిపించమన్నారు, విడిపించాడు. శత్రువు చేతిలో విడిపించమన్నాడు, విడిపించాడు. మళ్ళీ ముందు ఏం కనపడుతుంది? మళ్ళీ శ్రమ కనపడుతుంది. అక్కడ శ్రమలన్నా పడ్డాం, కానీ ఇక్కడ ఇందులో పడితే ఎర్ర సముద్రంలో కానీ దూకేసాం అనుకోండి, కాబట్టి ఏమైపోతారు? బతుకుతారా, చచ్చిపోతారా? ఇది ఆఖరం. ఈ రోజుతో ఏమైపోద్ది? అంతమైపోతాం. మన ఆలోచనలు అలా చేయకూడదు, మన నిర్ణయాలు అలా చేయకూడదు. ఈరోజు దేవుడు మనకి ఏం సెలవిస్తూ ఉన్నాడు? ఒకవేళ కనిపించి మన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నా మనం దేవుణ్ణి చూడాలి. ఎవరిని చూడాలి? అక్కడ ఎవరిని మనము చూడండి మరి విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఎదురుగా ఉన్నది ఎర్ర సముద్రమే కావచ్చు, పెద్దది కావచ్చు, మనం దాటలేనిది కావచ్చు, మన వల్ల ఆ కార్యము కాకపోవచ్చు. అయితే మరి దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఏది లేదు. ఒకటి పోయింది అనుకుంటే ఇంకోటి కాచుకుని ఉందండి వాళ్ళకి. ఏమైంది? ఒకటి పోయింది అనుకోండి, ఒకటి తప్పింది అనుకుంటే ఇంకోటి మొలిచింది. ఏంటి నా జీవితం అని అనుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరిని అడుగుతున్నారు? దేవుని అడుగుతున్నారు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? ఎవరితో దేవుడు మాట్లాడాడు? సముద్రంతో. ఎవరితో? నువ్వు ఆయన పిలిస్తే ఆయన మాట్లాడతాడండి. అక్కడ ఆయన మాట అన్నీ వింటాయి. ఎవరి మాట వింటాయి? దేవుని మాట అన్నీ వింటాయి. మనుషుల మాట వింటాయి నీళ్ళు? మనుషులు మనం మాట్లాడితే నీళ్ళు చూడండి అక్కడి నుంచి తొలగిపోతాయా? తొలగిపో. అవి ఎవరి మాట వినాలో వాటికి తెలుసు. కనుక అక్కడ దేవుణ్ణి వాళ్ళు మరి విడిచిపెట్టలేదు. ఎవరిని అడుగుతున్నారు? దేవుని అడుగుతున్నారు. మోషే అప్పుడు చూడండి కర్ర చూపిమనగానే ఆ కర్ర చూపించడంతోనే నీళ్ళు ఏమైపోయినాయి? 2 పాయలుగా చీలిపోయినాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా భయం హృదయంలో పెట్టుకుని ఉంటే ఎదురుగా అన్ని భయాలే ఉంటాయి. తెలుసా అండి? ఏం పెట్టుకుని ఉంటే భయం గనక నీ ముందు ఉందనుకోండి, అదే ఎర్ర సముద్రం. నీకు పడిపోతానేమో అనుకుంటే ఇక నువ్వు ముందుకి వెళ్ళనే వెళ్ళాలి. ఈరోజు మనం ముందుకి వెళ్ళాలా వద్దా? మన యాత్ర చేయాలా వద్దా? మన ప్రయాణం కొనసాగాల వద్దా? మనము జయాన్ని చూడాలా వద్దా? ఆశ్చర్యకార్యాలు జరగాల వద్దా? ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. అవి ప్రాణాలు తీసేవి కాదు, అవి నిన్ను ఆపడానికి సరిపోవు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఎందుకు వచ్చినాయి అంటున్నావు నువ్వు. ఎందుకు రావడానికి కాదు, అవి నిన్ను ఆపడానికి రాలా, అవి నీకు హాని చేయడానికి రాలా. నీవు ఆశ్చర్యకార్యాన్ని చూడబోతున్నావు. ఆశ్చర్యకార్యాలు నీ ముందు జరుగుతాయి. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఏ కార్యాలు? ఒకవేళ నీ జీవితంలో ఒక ఒత్తిడి, ఒక భయం, ఒక కలవరం, ఒక అవమానం ఉండొచ్చు. అది పెద్దదిగా కనిపించి నిన్ను భయపెడతా ఉండొచ్చు. ఆ సమయంలో మరి మనం ఏం చేయాలి? భయపడితే ఏమవుద్దండి? భయపడితే ఏమవుతాం? భయపడితే అక్కడే ఉంటాం. ఎంతకాలం భయపడితే అంతకాలం అక్కడే ఉంటాం. కానీ ఏం చేయాలి? దావీదు ముందు గొలియాతు ఏం చేస్తున్నాడు?
సవాలు చేస్తున్నాడు, గాంభీర్యంగా కనబడుతున్నాడు. ఆ దేహాన్ని చూసిన ఎంతోమంది ఏమవుతున్నారు, అటు ఇటు పరుగులు ఎడుతున్నారు, బయటకు ఎవరు కూడా రావట్లేదు. కానీ దావీదు చిన్నవాడే, కానీ ఏం చేయట్లేదు, వాడిని చూసి ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తుండగా, మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తుండగా దేవుడు మనకు ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని వినిపిస్తాయని. నువ్వు భయపడ, మాకు ఏం చేయకూడదు. దేనికి భయపడుతున్నాం మనం? శ్రమను చూసి భయపడుతున్నాం, జీవితంలో జరిగే కార్యాలను చూసి భయపడుతున్నాం. ప్రవర్తన అక్కడ ఏం చేసుకోవాలి, మనము మార్చుకోవాలి. దావీదుకు లేదా కష్టం? ఇశ్రాయేల్ ప్రజలకి, మోషేకి రాలేదా కష్టం? కానీ దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఆశ్రయిస్తున్నారు. ఈరోజు ఎవరిని ఆశ్రయించాలి మనం? దేవుణ్ణి మందిరానికి వచ్చిన తర్వాత విచారంగా కాదు, ఎలా ఉండాలి? యుద్ధము యెహోవాదే. దావీదు ఎలా పలుకుతున్నాడు? యుద్ధం యెహోవాదే. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. అది మనల్ని ఓడించడానికి కాదు వచ్చింది. ఏది? ఆ భయం మనల్ని ఓడించడానికి. రోగం వస్తే ఏమొస్తుంది మనకు? భయం. అప్పు చేస్తే భయం. చూడండి, అప్పులు చేయమని కాదండి, అప్పులు చేయడానికి కాదు దేవుడు మనల్ని మరి ఈ మాట చెప్తుంది. గమనించినట్లయితే ఏ పరిస్థితితో, నీ కష్టం ఏదో, నీ ప్రయత్నం ఏదో, నువ్వు దేనికి భయపడుతున్నావు, దేనికి కృంగిపోతున్నావో, ఎక్కడ నువ్వు భయపడేటటువంటి పరిస్థితులు వచ్చినాయో అక్కడ నిలబెట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఆ యుద్ధ భూమిలో దావీదుని ఏం చేస్తానన్నాడు? మొక్కలు చేస్తానన్నాడు. ఏమన్నాడు? మొక్కలు చేసేస్తాను నిన్ను, మొక్కలు చేసి కాకులకి ఎద్దలకి విసిరేస్తానన్నాడు. వేసేసాడండి ఆ వీరుడు. ఆడు వల్ల అయిందా? ఏం చేశాడు? బోర్లగా పడిపోయాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ వీరుడు ఏమైపోయాడు? ఆ బలవంతుడు ఏమైపోయాడు? బోర్ల పడ్డాడు. దావీదేమన్నాడు? యుద్ధము యెహోవా. ఇప్పుడు నువ్వు కూడా మాట చెప్పాలి మందిరంలో. ఎవరితో చెప్పాలి? దేవునితో. ఏమని చెప్పాలనుకుంటున్నావు? ఏమని చెప్పాలనుకుని వచ్చావు? ఏ పని మీద వచ్చావు? నీ పనిని దేవుడు సఫలం చేస్తాడని కదా వచ్చింది. అలా వచ్చిన నువ్వు మరలా ఏం చేయకూడదు? అలా వచ్చిన నువ్వు ముఖమును చూడండి మార్చుకొని ఉండకూడదు. ఎలా ఉండాలి? సంతోషంతో ఉండాలి. సంతోషం దేవునికి ఏం కావాలి? సంతోషం. ఆ నవ్వుతూ దేవునితో మనం ఏదైతే చెప్తామో చక్కగా ఏ స్థితిలో వచ్చినా చూడండి, దావీదుకున్న కష్టాన్ని చూసి ముఖం ముడుచుకుని ప్రభువా ఇట్లాంటివన్నీ నేను గెలవగలుగుతానని చెప్పేసి అనుకుంటే అక్కడ కార్యము అరగదు. మరి అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? నేను కాదు ప్రభువా, ఇక నా జీవితంలో నువ్వున్నావు. ఎవరున్నారు? నా జీవితంలో నువ్వున్నావు, నా ప్రయత్నాల్లో నువ్వున్నావు అని చెప్పేసి మరి దావీదు దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. కాబట్టి అక్కడ బలవంతుని చేతిలో దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? పాయలుగా చీల్చాడు. ఎన్ని ఎదురొచ్చినా నీ ముందు అవి నిన్నేవి కూడా ఆపలేవు. ఏవి కూడా నిన్ను తాకడానికి అవి సరిపోవు. ఎవరున్నారు నీ ముందు? చెప్పండి, నీ ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. నీ వెనక ఎవరున్నారో తెలుసా? దేవుడు ఉన్నాడు. నీ ముందు వెనక ఎవరు ఆవరించి ఉన్నారు తెలుసా? దేవుడు ఆవరించి ఉన్నాడు. కనుక ఈరోజు మనం ఒంటరి వాళ్ళము కాదు. సంతోషంగా స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఒంటరి వాళ్ళము కాదు. మనకి ఎవరున్నారు తోడుగా? మనల్ని కన్న తండ్రి మనల్ని అనాథలుగా విడిచిపెట్టాడు. ఈరోజు మరి మన ముఖంలో సంతోషం చూడాలనుకుంటున్నాడు ఆయన. ఏం చూడాలి? మనం సంతోషిస్తే దేవుడు ఏం చేస్తాడు? చెప్పాలి. స్వస్థపరుస్తాడు, మన ముందు సమాధానాన్ని ఇస్తాడు. మరి స్వస్థత కావాలా? సమాధానం కావాలా? దేవుడు నీ జీవితంలో అట్టి కార్యాలు జరిగించాలి అంటే నువ్వు దేవుని ముందు ఎలా కనిపించాలి? సంతోషంగా కనిపించాలి. నిజంగా మనం సంతోషించడం కనుక మరి కుదిరితే, ఇది కుదురుద్దండి అందరికీ. అన్న అంటుంది, నేను ఇక అన్నం తిన్ను,
ఏం తిందంట? ఎందుకనమ్మా? ఎందుకు తినవు నువ్వు అన్నం? ఏముంది నాకు సుఖం లేదు, ఈ జీవితంలో ఏమీ లేదు, నాకు సుఖం లేదు అనరాని మాటలు అంటున్నారు. అన్నీ నిందలే నా జీవితంలో. అన్నం నేను తిన్నాను. అన్నం తినకపోతే అన్ని కష్టాలు పోయినాయా? లేదండి. ఒక మాట రాయబడి ఉంటుందండి, చదువుకోండి. అన్న అలగడం మానేసి, ఏం మానేసి? అలగడం అన్నం మానేసి కదండి, ముందు అదే చేసింది. కష్టాలు భరించలేక ఒక్కో రోజు తినేది, ఒక్కో రోజు మానేసేది. 2 రోజులకు ఒకసారి భోజనం చేసేది. అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? భోజనం రోజు చేయండి, ఆరోగ్యంగా చక్కగా మరి దేవుని సన్నిధిలో ఆనందంగా గడపండి. అలా అప్పుడప్పుడు తినేదల్లా దేవుని మాటలు విని మందిరానికి వచ్చి చక్కగా తన జీవితాన్ని రోజు భోజనం చేసి దేవుడిని ఏం చేస్తుంది? ఆరాధిస్తుంది. అలా ఆరాధించడం ప్రారంభించింది. దేవుడు ఏం చేశాడు? ఆమెని ఆశీర్వదించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సంవత్సరం ఏం కలుగుతారు? నీకు బిడ్డలు కలుగుతారు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం మానేసిన తర్వాత? మందిరంలో అలగటం మానేయాలి. అది మంచి అలవాటు కాదు. అలగకూడదు, కోపపడకూడదు, ద్వేషం చూపించకూడదు, ఇతర అలవాట్లు అన్నిటిని కూడా విడిచిపెట్టేసి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని అన్నాను. దేవుడు ఏం చేశాడు? ఎప్పుడు ఆశీర్వదించాడు? అలగటము మానేసిన తర్వాత, అలవాటు మార్చుకున్నాక. ఈరోజు మనం ఆశీర్వదింపబడడానికి ఏమైనా అడ్డులు ఉన్నాయేమో, ఏదైనా ఇంకా మనలో దేవునికి నచ్చని అలవాటు ఏదైనా ఉన్నదేమో, దాన్ని ఏం చేయాలి? మనం వెంటనే చేసుకుని ఇవేమీ కూడా మరి మనకి ఆశీర్వాదాన్ని ఇవ్వవు అని దేవుడు మనకి సూటిగా సెలవిచ్చినప్పుడు మానేసి సంతోషంతో దేవుని సన్నిధిలో చక్కగా గడపడం ప్రారంభిస్తే దేవుడు అంటున్నాడు, వారు వచ్చుచూ ఉండగానే వారిని స్వస్థత పరుస్తాను, సత్య సమాధానాలు వారికి బయలుపరుస్తాను. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇదే వాగ్దానం తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుకలా దీవించును గాక. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, యేసయ్యా మీకు వందనాలు. మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చూచుకోమంటున్నావు తండ్రి. ఈరోజు మేము విచారంగా కాకుండా, దుఃఖముఖంతో కాకుండా, అలగడం కాకుండా ఈరోజు సంతోషంగా ఉంటే, ఆరాధిస్తే ఆశీర్వదింపబడతామంటున్నా తండ్రి. ఈరోజు నీ ప్రజలు అయా తండ్రి ఏ మనవులు చేస్తూ ఉన్నారో, ఏ సహాయాన్ని కోరుతూ ఉన్నారో, ప్రవర్తన మార్చుకొని విచారంతో కాకుండా, దుఃఖంతో కాకుండా, నీతో చెప్పితే నువ్వు వింటావని, జవాబునిస్తావని, కార్యాన్ని జరిగిస్తావని, నీ మీద నమ్మకంతో చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబును దయచేయమని, తిరిగి నీ బిడ్డలు సంతోషించినట్లుగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.